పాదుకాభ్యో నమః. 2 రోజుల క్రితం శ్రీ వైష్ణవానికి సంబంధించినటువంటి ఒక ఆచార్య స్థానంలో ఉన్నటువంటి పరమ పూజ్యులు పరివ్రాజకాచార్యులు శంకర పీఠాల మీద వ్యాఖ్యానం చేసినారు. శంకర పీఠాలు భగవత్పాద శంకరాచార్యుల చేత ప్రతిష్ఠింపబడలేదు. 4 పీఠాలు, 4 ఆమ్నాయ పీఠాలు అంటే శృంగేరిలో ఉన్నటువంటి శారదా పీఠము, గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా పీఠము, తర్వాత పురిలో ఉన్నటువంటి గోవర్ధన పీఠము, కాళికా పీఠము అంటారు, బద్రీనాథ్లో జ్యోతిష్ పీఠము కూడా అంటారు. ఇప్పుడు ఈ 4 పీఠాలు భగవత్పాద శంకరాచార్యులు ప్రతిష్ఠించలేదు, విద్యారణ్యుల స్వామి వారు ప్రతిష్ఠించినారు అని ఒక మాట అన్నారు. ఈ ఆచార్య స్థానంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవ ఆచార్యులు మరి ఈ 4 పీఠాల గురించి అసలు ఈ వాక్కు ఏ ప్రమాణం లేకుండా ఆ ఆచార్య స్థానంలో ఉన్న వాళ్ళు అనరు. ఏదో ఒక ప్రమాణం ఉంది, ఎక్కడో ఒక దగ్గర దీని గురించి సంబంధించినటువంటి విషయం అనేది ప్రతిపాదింపబడినది కాబట్టి ఈ వాక్కు బయటికి వచ్చింది, ఇట్లా చెప్పడం జరిగింది. ఎవరు? ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్నటువంటి పరమ పూజ్యులు. మరి దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి, పరిశోధన ఏంటి, లేదా ప్రామాణికం ఏంటి, ఒక్కసారి చూద్దాం. దీని గురించి తెలుసుకోవాలంటే ముందు పాల్ హ్యాకర్ ఇతని దగ్గరకు పోవాలి. దీని గురించి చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఈ పూర్తిగా దీన్ని అవగాహన తెచ్చుకున్నప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి, అసలు ఎంత మన చరిత్రలో ఎన్ని దాయబడి ఉన్నాయి, ఎట్లా బీజాలు నాటినారు అనేది ఒక్కొక్కటి మనకు అర్థమవుతుంది. ముందు పాల్ హ్యాకర్, ఈయన గురించి తెలుసుకోవాలి. పాల్ హ్యాకర్ అనేటటువంటి వ్యక్తి, ఈయన భారతీయత మీద పరిశోధకులు అన్నమాట, అంటే ఇండాలజిస్ట్ అంటారు. ఈయన జర్మన్కి చెందినటువంటి వ్యక్తి. ఆయన జర్మనీ నుంచి మన భారతదేశానికి వచ్చి 13 సంవత్సరాలు ఇక్కడ నివాసం చేసి ప్రత్యేకంగా వేదాంతానికి సంబంధించినటువంటి ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని మీద ఆయన కొన్ని ప్రచురణలు చేసినారు. దాని మీద కొన్ని వ్రాతపూర్వకంగా కొంత వాంగ్మయం చేసినారనమాట. అంటే భారతీయతకి సంబంధించినటువంటి ఇక్కడ ధర్మాలు కానీ, ఇక్కడ ఆచారాలు కానీ, ఇక్కడ పద్ధతులు కానీ దీని మీద పరిశోధన చేస్తూ దీని మీద ఒక థీసిస్ అన్నమాట, అధ్యాపకత్వాన్ని సాధించడం. ఈ ఇండాలజిస్ట్ పాల్ హ్యాకర్ అనేటువంటి వ్యక్తి 1949 నుంచి ఈ భారతీయత మీద, అంటే విశేషంగా అద్వైతానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద, అంశం మీద విశేషంగా పరిశోధనాధారితమైనటువంటి విశేషమైనటువంటి వ్యాఖ్య రాసినారు. ఎప్పుడు 1949 నుంచి 1954 నుంచి 1978 మధ్యలో దాదాపు 10 అంగాలుగా, 10 ఆర్టికల్స్, 10 భాగాలుగా వారు విశేషంగా దాని మీద వ్యాఖ్య రాసినారనమాట. దేని మీద? అద్వైతం మీద రాసినటువంటి ఈ 10 అంగాలు, 10 భాగాలుగా ఆయన చేసిన పరిశోధనాత్మకమైనటువంటి అద్వైత విషయాన్ని తర్వాత జర్మన్లో రాసినారు. ఇది జర్మన్ భాషలో రాసిన తర్వాత దీన్ని ఆంగ్లంలోకి విలియం ఆల్ఫస్ అనేటటువంటి ఆయన అనువదించినారు ఆ ఆంగ్లంలోకి. ఆ అనువదించినటువంటి అనేకమైనటువంటి ఆ భాగాలే, ఆ అంశాలే, ఆ వాంగ్మయమే ఎవరిది? పాల్ హ్యాకర్ది విశ్వ ప్రాచుర్యం పొందినాయి. అందులో ఒకటి ఒక పుస్తకం ఉంది. 1995లో ఇది విడుదలైంది, దీని ప్రచురణ అయ్యిందనమాట. దాని పేరు ఫిలాలజీ అండ్ కాన్ఫ్రంటేషన్, పాల్ హ్యాకర్ ఆన్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ వేదాంత. ఈ పుస్తకము, దీని మీద ఇది తప్పకుండా చూడవలసినటువంటి పుస్తకం. దీంట్లో ఈయన అన్న మాటలు ఏంటంటే, సరిగ్గా మనం చూస్తే 27వ పేజ్లో 29వ పేజ్లో ఇక్కడ రాస్తాడనమాట. హీ క్రియేటెడ్ ఫిక్షన్స్ విచ్ కుడ్ హార్డ్లీ బీ కాంట్రడిక్టెడ్, ద కంట్రీ హ్యావింగ్ బీన్ టోటలీ డివాస్టేటెడ్ బై ముస్లిమ్స్. He announced that the Matha was established by Shankara himself and had continuously existed since then. He appointed first the old Vidya Shankara as the director and announced that he had already occupied that position for many decades. ఇట్లా రాస్తూ ఏమంటాడంటే, విద్యారణ్య స్వామి వారే శంకర భగవత్పాదులు
ఈ 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించినారనేటటువంటి ఒక ఫిక్షన్, అంటే ఒక కాల్పనికమైనటువంటి ఒక కథని అల్లినారు అని రాస్తాడు. ఇది అక్కడి నుంచి వచ్చింది. సరే, ఈ పాల్ హ్యాకర్ చేసినటువంటి పరిశోధనాత్మక ఇండాలజిస్ట్ అంటున్నాం కదా, ఈయన గురించి మనం వెతికితే ఇండాలజిస్ట్ అని దొరుకుతుంది. మరి ఇండాలజిస్ట్ అని రాసిన ఆయన, సరే ఈయన యొక్క వెనక ఉన్నటువంటి పరిశోధన ఎటువంటిది ఒక్కసారి మనం గమనిద్దాం, ఆయన విషయాలు ఏంటిది అని. దీన్ని మన రాజీవ్ మల్హోత్రా ఒక అద్భుతమైనటువంటి మన భారతీయత సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ విద్వత్తుని, ఈ జ్ఞానాన్ని జ్ఞానబద్ధంగా బయట పాశ్చాత్యలో అక్కడ మన వామపక్షులు కానీ, అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మ వైరులు కానీ ఎట్లా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని విజ్ఞానాత్మకంగా జ్ఞానాత్మకంగా ఎదుర్కొంటున్నటువంటి, ఎదురొడ్డి నిలుస్తూ ఒక్కరే సైన్యంతో సమానమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ఒక జ్ఞాని, ఒక గొప్ప విద్వాంసులతో సమానమైనటువంటి వ్యక్తి రాజీవ్ మల్హోత్రా గారు. వీరు రాసినటువంటి ఇంద్రాస్ నెట్ అనే ఒక పుస్తకం, దాంట్లో స్పష్టంగా విశదీకరిస్తారు పాల్ హ్యాకర్ ఆయన వెనకాల ఉన్నటువంటి ఎంతటి పక్షపాత ధోరణి ఎట్లాంటిదో దాంట్లో స్పష్టంగా రాస్తారు. ఇది ఎప్పుడు రాసినారు? మనకి ఇదంతా బయటకి రాకముందే ఆయన చేసినటువంటి పరిశోధనతో తేలినటువంటి ఈ ద్వంద్వ వైఖరి, కుటిల బుద్ధిని బయట పెడుతూ రాజీవ్ మల్హోత్రా గారు పాల్ హ్యాకర్ గురించి ఇట్లా రాస్తారు. A certain point, hackers' engagement with Hinduism could be seen as a kind of Purva Paksha in the Indian tradition of studying the other side in open-minded inquiry. అంటే కొంతవరకు ఆయన చేసినటువంటి పరిశోధన దాన్ని ఎటువంటి పక్షపాతం, నిష్పక్షపాతంగా చేసినారన్నట్టు కనిపిస్తుంది పూర్వపక్ష పరంగా. అయితే దిస్ పిక్చర్ హౌఎవర్ ఇస్ ఇన్కంప్లీట్ బికాస్ హిస్ పాజిటివ్ ఎంగేజ్మెంట్ విత్ కాంటెంపరరీ హిందూయిజం వాజ్ లిమిటెడ్ టు వాట్ హీ వ్యూడ్ యాజ్ ప్యూర్ ట్రెడిషనల్ అద్వైత. అంటే హాఫ్వస్ యూజెస్ ద టర్మ్ కాన్ఫ్రంటేషన్ టు డిస్క్రైబ్ హ్యాకర్స్ ఎంగేజ్మెంట్. హాఫ్వస్ అంటే ఆయన, ఎవరైతే పాల్ హ్యాకర్ జర్మన్ భాషలో రచించినటువంటి ఈ పుస్తకాలు, ఈ సమస్త వాంగ్మయం, హ్యాకర్ వాంగ్మయం ఉందో దాన్ని ఆంగ్లంలోకి అనువదించినటువంటి ఆయన హాఫ్వస్, విలియం హాఫ్వస్. ఆయన అంటారు, యూజెస్ ద టర్మ్ కాన్ఫ్రంటేషన్ టు డిస్క్రైబ్ హ్యాకర్స్ ఎంగేజ్మెంట్. కాన్ఫ్రంటేషన్ అంటే ఎదురుగా నిలబడము. ఒక దాన్ని పరిశోధించేటప్పుడు దానికి ఎదురుగా పోయి దాన్ని ఎదురించేటట్టు మనం పోవద్దు. ఎందుకంటే దేనన్నా పరిశోధన చేసేటప్పుడు రిక్త బుద్ధితో రిక్త బుద్ధి అంటే మనస్సులో ఎటువంటి పక్షం తీసుకోకుండా దాన్ని పరిశీలించాలి. దాన్ని నిష్పక్షపాతంగా చెప్పాలంటే నిష్పక్షపాతంగా పరిశీలించాలి. కానీ హాఫ్వస్ ఏమంటాడు, మరి ఆయననే కదండి ప్రచురించింది, ఆయననే అనువదించినారు కదా, మళ్ళీ ఆయననే ఎందుకు అనడం అంటే దీని వెనకాల హాఫ్వస్ ఎప్పుడన్నాడు ఈ మాట అనేది ఒక్కసారి గమనిద్దాం. చూడండి, విలియం హాఫ్వస్, హ్యాకర్స్ హెయిర్ అడ్మైరర్ అండ్ పియర్. అంటే ఆయన వారసుడుగా చెప్పుకున్నటువంటి లేదా శిష్యుడు లేదా అడ్మైరర్, ఆయన అంటే అభిమానించే వ్యక్తి. పియర్, ఆయనతో సరిసమానుడు కూడా. హ్యాస్ నోటెడ్ హ్యాకర్స్ డిజైర్ టు మేక్ యూజ్ ఆఫ్ హిందూయిజం ఇన్ హిస్ పర్సనల్ ఎక్స్ప్లోరేషన్స్ యాజ్ ఎ క్రిస్టియన్. చూసినారా, బయటపడిందా? సొంతంగా హాఫ్వస్ అన్నాడు. ఎప్పుడన్నాడు? పాల్ హ్యాకర్ గతించిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఒక సందర్భాల్లో చెప్తాడనమాట, ఒప్పుకుంటాడు. హ్యాకర్ felt that Christianity and in particular Roman Catholicism provided a vantage point and an antenna for his study of such figures as Shankara with whom he wished to engage at a commensurate level of discourse. అంటే ఆయన శంకర భగవత్పాదులాచార్యుల వారిని చదివేటప్పుడు దేన్ని యాంటీనాగా, దేన్ని ఒక యార్డ్ స్టిక్గా తీసుకున్నారంటే ఆయనకున్నటువంటి క్రిస్టియానిటీ జ్ఞానంని ఒక యార్డ్ స్టిక్గా తీసుకున్నారంటే ఆయన దాన్ని క్రిస్టియానిటీ మీద పెట్టి పోలుస్తున్నారు. అంటే ముందే ఒక పక్షాన్ని తీసుకున్నారు ఆయన పాల్ హ్యాకర్. ఆయన వేసినటువంటి ప్రచురణ కానీ, చేసిన పరిశోధన కానీ దేని మీద ఆయన ముందే ఆధారపరిచారు? క్రిస్టియానిటీ. ఆయన ముందు ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ ఉండే, తర్వాత క్యాథలిక్ అయినారనమాట. ఈ క్రిస్టియానిటీకి ఆధారంగా దీన్ని తీసుకొని మన అద్వైతాన్ని, మన సనాతన ధర్మాన్ని, భగవత్పాదుల శంకరాచార్యుల ప్రతిపాదనని
పరిశోధించడం మొదలుపెట్టినారు. హాఫ్వెస్ ఎక్స్ప్లెయిన్స్ హౌ హ్యాకర్స్ డ్రామాటిక్ కన్వర్షన్ ఫ్రమ్ లుథెరన్ ప్రొటెస్టాంటిజం టు క్యాథలిసిజం ఇన్ 1962 was partly motivated by the need to critique Hinduism from a former Christian footing. మన మీదనే తిరిగేసి మనకే గొడవలు పెట్టేటట్టుగా పరిశోధన రాసి దాన్ని ప్రచురించినాడు ఆయన. ఇది జరిగింది వెనకాల. అసలు ఇదంతా వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఆ వాంగ్మయం నుంచి. ఈ రాజీవ్ మల్హోత్రా గారే ఆయన ఒక అద్భుతమైన మాట అంటారు. ఈ వామపక్షీయులందరూ కలిసి ఎట్లా మొదలు పెడతారంటే, వీళ్ళందరూ మళ్ళీ చదువుకున్న వాళ్ళే, బాగా అన్నీ చదువుకొని గొప్ప గొప్ప పురస్కారాలు, గొప్ప గొప్ప డిగ్రీస్ పొందిన వాళ్ళు, ఉపాధులు పొందిన వారే. ఒక 10 మంది వామపక్షులు కూర్చొని రాయడం మొదలు పెడతారు. 10 మందిలో ఒకరు దేనికి రిఫరెన్స్ ఇస్తారంటే, 10 మంది కూడా దేన్ని ఉల్లేఖిస్తారంటే, ఇప్పుడు ఒక బుక్ రాయాలంటే రిఫరెన్సెస్ అనేది దాంతో ప్రామాణికంగా ఉండాలి. ఆ రిఫరెన్సెస్ మీరు ప్రతి పరిశోధనాత్మకమైనటువంటి ఒక పుస్తకాన్ని మీరు గమనిస్తే దాని ప్రతి ఒక్క దానికి ఒక పైన ఒక చిన్న చిన్న అంకెలు ఉంటాయి, సంఖ్యలు. ఆ అంకెలు దేనికి అంటే రిఫరెన్స్ అన్నమాట. దీనికి రిఫరెన్స్ నేను దేన్ని ఆధారంగా తీసుకొని చెప్తున్నానంటే, ఫలానా ఇంకో పుస్తకం ఉంది, ఫలానా చేసినటువంటి ఒక పరిశోధన ఉంది, దీని మీద నడిచినటువంటి కొన్ని ప్రయోగాలు ఉన్నాయి అని ఒక రిఫరెన్సెస్ ఇస్తారు. ఇట్లా పుస్తకం అనేది చేస్తారు. ఒక గొప్ప పుస్తకం అంటే ఇట్లానే జరిగేది, పరిశోధనాత్మకమైనటువంటి పుస్తకం. అయితే ఈ వామపక్షీయులందరూ కలిసి కూర్చొని రిఫరెన్సెస్ కింద ఏమిస్తారో తెలుసా? ఇంకో వామపక్షీయుడిని ఇస్తారు. వాడి ఉద్దేశం ఏంటి? సనాతన ధర్మం మీద దుమ్మెత్తిపోయడం. వాడిని వీడు రిఫరెన్స్ ఇస్తాడు, వీడు ఇంకో వాడికి ఇస్తాడు, వాడు తీసుకెళ్ళి 9వ వాడికి ఇస్తాడు, 9వ వాడు 2వ వాడికి, 2వ వాడు 4వ వాడు, 4వ వాడు 6వ వాడు. ఇట్లా వీళ్ళ మధ్యలోనే రిఫరెన్సెస్ ఇచ్చుకొని దాన్ని ఎట్లా చేస్తారంటే ఆ అబద్ధాన్ని కూడా నిజం అయ్యేటట్టు నమ్మించేస్తారు. దీన్ని మన సాయి దీపక్ గారు అద్భుతంగా ఒక మాట చెప్తారు. వోకల్ మైనారిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ సైలెంట్ మెజారిటీ. అంటే బాగా మాట్లాడి బయటికి వచ్చి మాట్లాడేటటువంటి తక్కువ మంది అయినా సరే వాళ్ళే చాలా శక్తివంతులు, మౌనంగా ఉన్నటువంటి ఎక్కువ మంది కన్నా కూడా. అంటే నిజం ఏంటిది? ఒక నిజం ఉంది, అది అందరికీ తెలుసు, మౌనంగా ఉన్నారు. ఒక అబద్ధం ఉంది, అది అందరికీ తెలుసు అది అబద్ధమని, కానీ ఒక 3-4 తయారవుతారు. ఆ 3-4 దాన్ని బాగా ప్రచారం మొదలు పెడతారు. దాన్ని బాగా ప్రచారం చేయడం వల్ల ఆ 4 చెప్పిన మాట అబద్ధమే తర్వాత నిజంగా కూర్చుండిపోతుంది, సమాజం నిజమే అనుకుంటుంది. కాబట్టి ఈ పాల్ హ్యాకర్ ఇట్లా మొదలైనటువంటి ఎందరో మన వామపక్షీయులు కానీ సనాతన ధర్మం మీద ఆంగ్ల కుటిల కుతంత్ర వ్యూహాత్మకంగా చేసినటువంటి ఈ దాడులు కానీ, బ్రిటిష్ కాలం నుంచి ప్రత్యేకంగా మన సనాతన ధర్మాన్ని కొల్లగొట్టడానికి వాళ్ళు వేసినటువంటి వ్యూహాలు అన్ని కాదు, వాటిలో ఇదొకటి. ఇట్లా దీన్ని వెనకాల పెట్టుకొని దీని వెనకాల ఇంత కుతంత్రము కుట్ర ఉండి ఇట్లాంటి పరిశోధన, కుటిలమైనటువంటి పరిశోధనని తీసుకొని దీన్ని ఒక ప్రామాణికంగా, నిజంగా ఒక శాస్త్రాధారితమైనటువంటి ప్రామాణికంగా తీసుకొని ఒక ఆచార్య స్థానంలో ఉండి, అది కూడా చిన్న ఆచార్య కూడా కాదు, అట్లాంటి స్థానం కూడా కాదు వారిది, ఎంతో గౌరవ ప్రతిష్టమైనటువంటి స్థానంలో ఉండి ఒక శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప సంప్రదాయ ఆచార్యులై ఉండి, సంప్రదాయ పెద్దలై ఉండి, ఒక బ్రిటిష్, ఒక ఆంగ్లేయుల కుట్ర పన్నినటువంటి విధానాన్ని తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ ముందట పెట్టుకొని మాట్లాడడము ఎంత బాల్యయుక్తమైనటువంటి చేష్టితములో, అవి ఎంత తక్కువ చేసేటటువంటి వ్యవహారమో ఆ శ్రీమన్నారాయణ పాదపద్మములకే విడిచిపెడుతున్నాను. శ్రీ లక్ష్మీనారాయణ చరణారవిందార్పణమస్తు.